హలో గైస్, వెల్కమ్ బ్యాక్. 5:40 అయింది. 5:30కి మీటప్. యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది. నేనే అందరికీ చెప్పాను డోంట్ బీ లేట్ గైజ్ అని. నేనే లేట్ వెళ్తున్నా. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా ఇలా వీకెండ్ రైడ్కి వెళ్ళాము. వ్లాగ్ కూడా చేసాము సేమ్ ఇలానే ఇదే సెటప్తో. కానీ లాస్ట్ వీక్ వ్లాగ్లో నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. మైక్ ఇష్యూ ఏదో వచ్చింది. ఇంకా ఫుటేజ్ ఎందుకు పని చేయదు కదా, సో ఇంకా బ్లాగ్ పోస్ట్ చేయలేదు, డిలీట్ కూడా చేస్తాను. లాస్ట్ టైం ఒక మంచి లైనప్ ఉంది, ఒక 8-9 బైక్స్ ఉన్నట్టున్నాయి. మనకి హైదరాబాద్లో ప్లేసెస్ కూడా తక్కువ అయిపోయాయి ఎక్కడికైనా వీకెండ్స్ రైడ్ వెళ్దామంటే. లాస్ట్ టైం కూడా అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. శంకర్పల్లి రోడ్లో 40-50 కిలోమీటర్స్ వెళ్ళి తిరిగి ఏదో కెఫేకి వెళ్ళిపోయాం బ్రేక్ఫాస్ట్కి. పొద్దున బైక్ తీసిన తర్వాత రియలైజ్ అయినా బైక్ క్లీన్ లేదని. ఎక్కడికి వెళ్దామో నాకు తెలిసి ఇంకా డిసైడ్ అవ్వలేదు. మరీ జోగిపేటలాగా దూరం అయితే మాత్రం నేను వెళ్ళలేను. నాకు హార్డ్లీ 2.5 hours స్లీప్ ఉంది అంతే. ఏయ్ రావనుకున్నా, నిజంగా హ్యాండ్ అనుకున్నా. పొద్దున్నే వాయిస్లోనే అర్థమైంది వీళ్ళు మనోళ్ళు కదా. కాపీ క్యాట్. నా దానికి కూడా సేమ్ ఆ బండికి స్వచ్, అందుకే కాపీ క్యాట్ అన్నా. RCS 19 ఎలా ఉంది? హాయ్. ఏం బ్రో చాలా ఉంటుంది బండిది. టైం సెన్స్ లేదా? 5:53 అంట. ఆడంతేలే. కొత్తలోనే ఇలా వచ్చాడు అంటే తర్వాత 6:30. ఈరోజు మీ అందరికీ నేను ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు కూడా RCS 19 వేసావంట. వేసావా? ఎలా ఉంది? నేను ఇంకా నార్మల్ మోడ్లో నడుపుతున్నా. ఏదైనా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రేస్ మోడ్లో ఇంకా అది నువ్వు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మాన్యువల్గా. నా బైక్ తెయ్య తీసుకెళ్ళాడు ఫ్యూలింగ్కి. ఇక్కడ నీట్గా XP 95 ఉంటుంది. ఇంకా అందుకే ఇక్కడ మీటప్ పాయింట్ పెట్టేసుకుంటున్నాం. మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ పెట్రోల్ ఫిల్ చేయించుకుని ఆ టైం కలిసి వస్తుంది. ఇదే మన రైనో, ఒక్కసారి రైనో. ఆ పెట్రోల్ బంక్లో XP 100 దొరుకుతుంది. ఇక్కడ XP 95. 6 to 6:30 వీళ్ళకి మెషిన్స్ పనిచేయవు. ఇవి 24 hours రన్ అయ్యే బ్యాంక్స్ కదా. సో ఒకటే బైక్ 5:59కి ఫ్యూయల్ చేయించుకున్నారు. మిగతావేమో అవ్వట్లేదు. 6:30 అయింది, ఇప్పుడు 6:31 పని చేయాలి. అరే సో పెట్రోల్ కోసం ఆగడానికే కొంచెం టైం పట్టేసింది. అట్లీస్ట్ ఒక 20 minutes ఆగాము. ప్రపంచంలో ఇది ఒకటే పెట్రోల్ బంక్ ఉందా అనే డౌట్ రావచ్చు, కానీ XP 95 ఇక్కడే దొరుకుతుంది. వేరే నార్మల్ పెట్రోల్ కొట్టేస్తే బైక్ స్టార్ట్ అవ్వదు, ఎస్పెషల్లీ కావాసాకిస్. అండ్ ఏ బైక్ అయినా మంచిది కాదు, ఎనీ సూపర్ బైక్. వెళ్ళిపోవాల్సింది యాక్చువల్లీ. దీనిలో ఒక 12 kilometers రేంజ్ ఉందంట. 12 kilometersలో ఏదో దొరికేది, కానీ ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం అని వదిలేసాం. బై ట్రై కర్దాం. వాష్ చేస్తే అయిపోయిద్దిరా. వాష్ చేయలేదు, అంత మట్టి. ఏం రెస్ట్? అరే నా PPF పిక్తే కొత్త బైక్ ఇది అనుకుంటారు, అది అనుకోరు. అలా ఉంటుంది మన మెయింటెనెన్స్. ఏం కాదురా బాబు. ఆగయా?
40 हो गया ना जी. अपलोड करे फोटो इंस्टाग्राम में. हाँ ये प्रेशर यूनिटी में लाओ के पैन के रखा. हाँ आ जाओ. मैं काम नहीं कर रहा हूँ. अरे आप माहौल कट गया. मैं एक ऐप ला करके ले वाला मिलता नहीं को. ఒకసారి ఫ్యూల్ దొరుకుతుందా? ఒకసారి 8 వరకు ఓపెన్ అవుతుంది. సరే ఇంకో ప్లేస్ చెప్పండి అన్న. సరే ఆయన తింటాడు మనం టోక్స్ తిందాం. బాయ్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇవన్నీ నాకు వద్దు. నైస్ రైట్. డోంట్ వరీ అపర్ణకి వెళ్దాం. మనం రిటర్న్ టోక్స్కి వెళ్దాం. ఏ ఫ్యూల్ స్టేషన్ ఫోన్ బాత్ नहीं करना बाहर जाओ. అలాగే రావట్లేదు కదా. పందేవే. వెయిట్ ఫర్ అథరైజేషన్ అంట. ఇలా అయితే అయినట్టే ఈరోజు. किसमें नॉर्मल है ये हाँ वही 95 है ना. और फुल कर दो. 2 राइट्स की रहा और कर दो. ठीक है छोड़ दो. ठीक है बस छोड़ दो. वेरी गुड. डबल ऑन डबल फोर स्कैनर दिखाओ. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకేమైనా ఉందా వేరే ప్లేస్? ఇది పెట్టుకోవాలా? ఆకలి వేస్తుంది అన్న. వేరే సరే ఓకే ఓకే. అపర్ణ కాకుండా ఇంకా వేరే ప్లేస్ ఏముంది? అరే తమ్ముడు చిన్నప్పుడు చూసా ఇవన్నీ. లాస్ట్ టైంలో కాకుండా ఈసారి నా మైక్లో వాయిస్ రికార్డ్ అవుతే బాగుంటుంది. సేమ్ శంకర్పల్లి రోడ్లోనే ఒక అపర్ణ క్లబ్ ఉంటుంది. దానికంటే బెస్ట్ స్పాట్ ఇప్పుడేమీ గుర్తు రావట్లేదు. వీడిని ఏడిపిద్దాం. వీడి సౌండ్ తక్కువ వస్తుందో. ఈరోజు 3S1000, 2 10Rs, ఒక RSV4, ఒక స్ట్రీట్ ట్రిపుల్, ఒక V4 పైక్స్ పిక్, ఒక Z1000. వీడు నా టైల్ టు టైల్ వస్తున్నాడు. నేను వేసే బ్రేక్స్కి నన్ను వేసేస్తాడేమో. ఎవరికి స్పీడింగ్ చేయాలనిపించట్లేదు అనుకుంటా. అందరం నీట్గా ప్రశాంతంగా వెళ్తున్నాం. కుక్కలు వచ్చేస్తే మీరు మర్చిపోయాను చెప్పడం. నా బ్లాగ్ కానీ ఎవరైనా పేరెంట్స్ చూస్తే ప్లీజ్ అండర్ 18 మాత్రం ఈ పిల్లలకి ఒక స్పోర్ట్స్ బైక్ సూపర్ బైక్స్ ఇవ్వకండి. ఎస్పెషలీ 600 and 1000cc బైక్స్. ఎంత అడిగినా బ్రతిమలాడుకున్నా 18 బిలో ఉంటే మాత్రం పొరపాటున కూడా 18 బిలో అసలు ఏ బైక్ వెళ్ళలేదు. బట్ చాలామంది బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇచ్చేస్తారు పేరెంట్స్. 600 and 1000 మాత్రం ఇవ్వకండి. ఇలాంటి బైక్స్ రైడ్ చేయడానికి అస్సలు కరెక్ట్ ఏజ్ కాదు. నాకు తెలిసిన సర్కిల్లో ఎవ్రీ 1 or 2 monthsకి ఎవరో ఒక యంగ్స్టర్ది డెత్ న్యూస్ వింటాను బైక్స్ పైన. సో ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు more than 20 members చనిపోయారు బైక్స్ పైన. ఇంకా దీనికంటే నేను క్లియర్గా చెప్పలేను.
యు కబ్జా ఫెలోస్ సరిపేర్. అది పవర్ వీల్స్ చూసావా? అవునా, ఒకదానిపైన 2 బైక్స్ పెట్టాలి. సరే మీది కొంచెం పెద్దది కాబట్టి పెట్టినా పర్లేదులేండి. అమ్మ ఎగ్జాస్ట్ లోపల ఏమన్నా ఉందా అమ్మా? ఇవాళ ఏం తేడా నడుస్తున్నావు నువ్వు? స్ట్రైట్ అనుకున్నా. ఏం సార్ స్ట్రైట్ కొత్తగా? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు మీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందిరా? ఒక టర్న్ లో వాడు నా టైల్ టు టైల్ ఉన్నాడు, నాకు భయం వేస్తున్నా. నేను బ్రేక్ వేయట్లే వాడి గురించి. అదే కదా చంపేసిలో ఉన్నాడు వీడు. పోలీస్ దగ్గర సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలా? జస్ట్ కిస్ తీసుకుంటా. సైకిల్కి వెళ్ళి అలవాటు అయిపోయింది. లెఫ్ట్కి వెళ్ళకుండా అంటే ఈ రోజు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. మేమిద్దరం స్ట్రైట్ వెళ్ళాం, అరుణ్ అక్కడ ఉన్నాడని. ఎందుకయ్యా మీకు బైక్ లో కార్లు కనుక్కో. దీనికంటే బెస్ట్ ప్లేస్ ఇంకోటి చెప్పండి. ఇప్పటికిప్పుడు నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇంకెందుకు బళ్ళు తీసి నడుచుకుంటున్నా సైకిల్ వేసుకున్నారండి. నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడు కొత్త మెంబర్షిప్ కొనుక్కునైనా సరే ఫుడ్ తింటాను. అదేలే పదండి బళ్ళు తీయండి. ఏమక్కర్లే. ఫోటో ఏమైనా తీసారా? నీ బండి ఎవరు తీసుకెళ్తారు? ఇదేమన్నా 2019 10 అనుకున్నావా? ముట్టుకోడు ఎత్తుకెళ్ళిపోతారు. ఫీల్ అయ్యా తేజ? నువ్వు ఫీల్ అయినా పర్లేదురా. వస్తా. కిల్ స్విచ్ ఆపడానికి ట్రై చేస్తున్నావు. గ్లౌజ్ ఉండవు ఏముండవు. మా నోడంటే పెట్టుకోలేదు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ గ్లౌస్. కింద పడగానే ఫస్ట్ రోడ్డుకి తగిలేది మన చేతులే. ఒక 2 నిమిషాలు మామ, కొంచెం ఎక్కువ వస్తుంది సౌండ్. ఆన్ చేసుకో. అది వినిపించట్లేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు కాఫీకి వెళ్తున్నాం. ఇది మా పిక్చర్ స్పాట్. అరే ఒక పిక్చర్ తీసుకుని వెళ్ళిపోతాం. పిక్చర్ తీయండి నాకు తమ్నైల్కి. ఫోటో తీస్తే బయలుదేరిపోయాం. రాలే చాలు. అబ్బా మేము ఉంటాం, తీసేసాను. బాగుంది కదా. ఇంకా బ్లాక్ ఇంకా ఎక్కువ ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ ఉండదేమో. ఎనీవేస్ ఇంక నేను వ్లాగ్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.